ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ ట్రావెలర్ షో. ఈరోజు మనమైతే మా గణేష్ని బుక్ చేయడానికి అయితే పోతున్నాము. అంటే బుకింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది, బట్ ఈరోజు వచ్చేసి ఎంతవరకు వర్క్ వచ్చింది. 15th ఆగస్ట్ కాబట్టి ఇంకా మనకు 15 డేసే ఉంది టైం కూడా. సో ఆల్రెడీ మా గ్యాంగ్ అయితే వచ్చి రెడీగా ఉన్నారు. మేము గణేష్ బుక్ చేసి ఇప్పటికి ఒక 3 months అయితే అయిపోయింది. సో మా గ్యాంగ్తో అయితే పోతున్నా, గణేశుడు ఎంతవరకు వచ్చింది వర్క్ అప్డేట్ చూద్దామని చెప్పేసి. సో ఒక్కసారి మనకి ఆగస్ట్ 15th రోజు ఇంకా ఎగ్జాక్ట్ 15 days అవుతుంది మా గణేష్ ఆగమన్కి కూడా. సో మీకు గణేష్ రివీల్ చేయాలా వద్దా అనేది మా గ్యాంగ్ డిసైడ్ చేస్తుంది. సో స్టే ట్యూన్స్. వీళ్ళందరూ అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారు, రెడీగా ఉన్నారు. సో ఇంకో కార్ అయితే ఇంకొక గ్యాంగ్ కూడా వెయిట్ చేస్తుంది, వాళ్ళని కూడా చూపిస్తా. సో వీళ్ళ రియాక్షన్స్ చూద్దాము. వీళ్ళైతే వచ్చి చాలాసేపు అయింది ఇక్కడ కార్లో ఉండి కూడా. హాయ్ బాయ్స్. సో వీళ్ళైతే వచ్చి ఒక 30 minutes వెయిట్ చేస్తారు. హాయ్ బాయ్స్. హాయ్ హాయ్ హాయ్. సో వీళ్ళు ఇంకో కార్ అనమాట. స్టార్ట్ అయితే అయిపోయినాము. మేము అనుకున్నది అయితే 11 o'clock స్టార్ట్ అవుతాం అనుకున్నాము. मालूम ना तुम लोगों को हैदराबाद में 10 minute పోతే 40 minutes అవుతావు. అట్లా 40 అనుకుంటా 1:40కి అయితే స్టార్ట్ అయినాము. ఈ మీన్ గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే అందరు నా మీద సీరియస్ ఉన్నారు, ఎందుకంటే నేనే లేట్ చేసిన. దట్స్ ఓకే, చల్తా. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తే నేను మా గణేష్ని రివీల్ చేయాలా వద్దా నా ఛానల్ అనేది. సో చూద్దాం నెక్స్ట్ అక్కడ పోయిన తర్వాత. సో ప్రజెంట్ అయితే మనం బౌరాయ్ ఆర్ట్స్కి పోతున్నాము గట్కేసర్లా. అక్కడికి పోయిన తర్వాత నేను చూపిస్తా. మా గణేష్ని రివీల్ చేయాలా వద్దా నాకు తెలుస్తలేదు ఇంకా, బట్ అక్కడ పోయినాకనైతే చూపిస్తా. అండ్ మీకు కూడా వేరే గణేష్ని కూడా చూపిస్తా. సో దట్ మీరు కామెంట్లో పెట్టండి మా గణేశుడు ఏదైతే ఉన్నదో మీరు గెస్ చేయవచ్చు. సో ఇదైతే ఒక ఆప్షన్ ఉంది. సో నా కామెంట్లో మీరు కామెంట్ చేస్తూనే ఉండాలి. ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దాం ఈ వీడియోకి. యాక్చువల్లీ విలేజ్లో బౌరాయ్ ఆర్ట్స్లో. సో చూడొచ్చు నా బ్యాక్ సైడ్ అయితే వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు లోపల పోదాం ఒకసారి, వాళ్ళు ఏం చేస్తారు నేను చూద్దాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత అయితే అందరూ ఒక్కొక్కటి చూస్తున్నారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి గణేష్ నచ్చుతుంది ఇక్కడ. సో మాది ఏదైతే గణేష్ అయిందో దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఇప్పుడు వేరేవన్నీ చూస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తే కొన్ని గణేష్లకి అయితే ఇక్కడ ధోతి వర్క్ కూడా అయ్యింది మనకి. అరే ఇలా అడుగుతున్నా అప్పటి నుంచి గణేష్ రివీల్ చేద్దాం రా ఇడి వరకు వచ్చినామని చెప్పి ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతలేడు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి చెప్పకుండా రివీల్ చేసినా అనుకో, మళ్ళీ ఇంటికి పోయినాక అందాం. ఒక్క నిమిషం ఆగురీడా, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అసలు. ఏ శ్రీధర్, అరే మన గణేష్ రివీల్ చేద్దాం రా ఒకసారి. అరే ప్లీజ్ రా. అరే వీడు వినేటట్లేడు లోపల. వీళ్ళ అట్లీస్ట్ మనం ఒక పని చేద్దాం, మన లేడీస్ని అడుగుదాం, అట్లీస్ట్ వీళ్ళైనా రెస్పాన్స్ ఇస్తారు. ఏ నిహారిక, మన గణేష్ రివీల్ చేద్దామా? శృతి, అట్లీస్ట్ నువ్వు నా వైఫ్ శృతి, నువ్వైనా సపోర్ట్ చేయి. అరే వైఫ్ అంటారు కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయరురా. सिद्धू, अरे तू मेरा पार्टी है? बोलो. गणेश रिवील करेंगे वीडियो में भाई. 1 तारीख तक नहीं करते भाई. अरे वी अम्मा पार्टी మార్చేసిండ్రా వీడు. అరే విశాల్, గణేష్ రివీల్ చేద్దామా? ఎందుకన్నా అడిగడి చంపుతావు ఎందుకన్నా? అరే ప్లీజ్ రా. ఆగమన్నా కదా. ఇవ్వడినేటట్లేడు. అట్లీస్ట్ నా ఆర్గనైజర్ని అడుగుదాం. అరే నికేష్, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది శ్రీ నికేష్ క్రియేషన్స్. సో నువ్వు నేను ఒకటే పార్టీ కాబట్టి గణేష్ రివీల్ చేస్తున్నామా? నడుమలా. అరే నువ్వు కూడా అంతేనారా? ఎంత హ్యాపీరా మీరు అందరు. చూడండి ఎంత హ్యాపీ ఉన్నారో, వీళ్ళ ఫేసెస్ చూడండి ఒక్కొక్కడు. గణేష్ రివీల్ చేద్దాం. అట్లీస్ట్ నిషాల్ గారు నాతో ప్రతి వ్లాగ్ వస్తాడు, వీడైతే నా పార్టీ. నిషాల్ నువ్వు చెప్పురా, నువ్వు చేద్దామంటే మన ఛానల్లో ఇప్పుడు రివీల్ చేద్దాం. మన ఛానల్లో రివీల్ చేద్దాం, కానీ ఫస్ట్ రోజు దాకా వెయిట్ చేద్దాం. అరే ఆగమన్ వీడియో కాదురా, ఇప్పుడు రివీల్ చేద్దాం రా. మనం ఏ గణేష్ బుక్ చేసినామో అయిపోయిందిరా. నన్ను మొత్తం మంది ఉన్నారు, ఒక గ్యాంగ్ ఉంది, సపోర్ట్ చేస్తలేడు ఎవ్వడు ఛానల్ని ముందుకు తీసుకుపోదామంటే. రే అట్లీస్ట్ ఇప్పుడైనా చెప్పండి రా, ఛానల్లో రివీల్ చేద్దాం రా. ఇప్పుడు September 1st కి. సో ఎక్కడ ప్లేస్ వచ్చేసి అంబర్పేట్, CSY చౌరస్తా, బాపు నగర్. సో 1st September వరకు వెయిట్ చేయండి. 5 o'clock కి గ్రాండ్ ఆగమన్ ఉంది. ఆ రోజు అయితే కంప్లీట్ గణేష్ రివీల్ చేస్తా. ఇప్పుడు ఒక 5 గణేష్ అయితే మీకు మంచిగా చూపిస్తా. దాంట్లో మా గణేష్ ఏది ఉంది అనేది కమెంట్ చేయండి. సో ఎవరు విన్ అవుతారో అది నేను మళ్ళీ మీకు ఇంకొక నెక్స్ట్ వీడియోలో నేనైతే అది రివీల్ చేస్తా. స్టే ట్యూన్. సో ఇక్కడ ఈ గణేష్ ఒకటి ఉంది, ఇదైతే కూర్చొని మస్తు ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే లయన్.
మినిమం ఛత్రపతి శివాజీకి అయితే లయన్ లెవెల్లో అయితే బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సిందే. సో మేబీ ఇది ఉండొచ్చు మా గణేష్. సో ఇక్కడ మనకు నిల్చొని అయితే ఇంకో గణేష్ ఉంది. మనకి ఇది సుబ్రహ్మణ్య స్వామి అవతారం అనమాట, బొట్టు చూడొచ్చు. సో మా గణేష్ ఇది ఉండొచ్చా? ఇది 2. సో 1 2 3 4 5 అని కమెంట్ చేయండి మీరు. సో చూద్దాం మా గణేష్ ఎవరు కరెక్ట్ గెస్ చేస్తారో. ఎందుకంటే గెస్ చేసిన వాళ్ళకైతే ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాయి ఈసారి. సో ఇక్కడ బాస్ స్టైల్ అయితే మనకు సర్కార్ ఉన్నాడు. మేబీ ఛత్రపతి శివాజీ అంటే బాస్ కాబట్టి ఈ గణేష్ ఉండొచ్చా ఏమో, మీరు గెస్ చేయండి. సో ఒక్క తల విగ్రహం అయితే చాలా కామన్. మేబీ ఈ త్రిముఖ గణపతి ఉండొచ్చు. ఇది మనకు 4th వినాయకుడు అనమాట. సో టీమ్ సిఎస్వై అంటే మినిమం ఒక 15 ఫీట్ గణేశుడు అయితే ఉండాలి. సో మేబీ ఈ గణేశుడు ఏమో. సో చూపించిన కదా మీకైతే 5 గణేష్లు చూపించిన. ఆ 5 గణేష్లలో మీరు ఏదైతే అనుకుంటున్నారో మా గణేశుడు మాస్ ట్రావెలర్ది ఏ గణేష్ ఉండొచ్చో మీరు చెక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ డెఫినెట్లీ నేను పక్కా దీని నెక్స్ట్ వీడియో ఏదైతే వస్తుందో దాంట్లోనైతే నేను విన్నర్ని అయితే రివీల్ చేస్తా. సో మ్యాక్సిమం మెజారిటీ ఎంతమంది సెలెక్ట్ చేస్తున్నారో చూద్దాం మనం. ఆల్రైట్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. లైక్ చేయండి వీడియోస్ని, మీ గ్యాంగ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని కంటిన్యూగా చూస్తుండండి. ఇప్పటి నుంచి కొంచెం కంటెంట్ని కూడా చేంజ్ చేద్దామని ఫిక్స్ అయినా, కొంచెం మీ అందరికీ కూడా ఎంటర్టైనింగ్ ఉండాలని చెప్పేసి. సో బాయ్.